శ్రీనివాసుని పెళ్లి పీటలపై కూర్చోబెట్టి శ్రీనివాసునితో పసుపు ముద్దతో గౌరవమును చేయించి పండితులు పూజలు చేయించారు. తరువాత పద్మావతిని కూడా తీసుకువచ్చి స్వామివారికి అమ్మవారికి మధ్యలో తెల్లటి వస్త్రము పెట్టి ఆకాశరాజు ధరణీదేవి దంపతులిద్దరూ కూడా ఒక బంగారు పాత్రలో జలము తెచ్చి ధరణీదేవి స్వామి పాదాలపై పోస్తుండగా ఆకాశరాజు బ్రహ్మాది మునుకులకు దొరికిన అదృష్టం సాక్షాత్తు బ్రహ్మయ్యే కడిగిన పాదాలు కడగగా నాకు భాగ్యం కలిగిందని ఆనందించారు. పండితులు వేదాలు మంత్రోచ్చరణ చేయించుండగా స్వామికి ఉత్తర చంద్రం వేసి పద్మావతి చేతులు శ్రీనివాసు చేతులు పెట్టి కన్యాదానము చేశారు. శ్రీనివాసుని కళ్యాణానికి అన్ని సిద్ధము చేసి జీలకర్ర బెల్లము 4 ముద్దలు చేసి బ్రహ్మతో సహా పండితులందరూ వేద మంత్రాలు చదువుచుండగా స్వామి చెయ్యి అమ్మవారి తలపై పడగా పద్మావతి పులకరించిపోయారు. నూలు పోగులు ముత్తైదులు అందరూ కూడా చక్కగా పూసి శ్రీనివాసుని చేతికి సూత్రాన్ని ఇచ్చి జనులందరూ ఆ సూత్రాన్ని కట్టి కద్దుకుని గోవిందా గోవిందా అని స్మరణ చేయగా సమస్త దేవగణాలందరూ కూడా చూస్తుండగా శ్రీనివాసులు పద్మావతి మెడలో సూత్రధారణ చేశారు. సాక్షాత్తు తిరుమల కొండపై జరిగే నిత్యోత్సవం బ్రహ్మోత్సవాల కన్నా స్వామి వారికి ప్రీతికరమైన ఈ కళ్యాణం. అందుకే ఆ పవిత్ర తిరుమల కొండపై ప్రతి నిత్యము శ్రీనివాసునికి కళ్యాణ సేవ చేస్తారు. అలాంటి ఈ కళ్యాణాన్ని మరి ఈ రోజు పత్తిపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం, పచ్చతోరణం, శ్రీనివాసుల కళ్యాణం, మరి స్వామివారి కళ్యాణం కళ్ళుదారా చూస్తేనే పుణ్యం కదా. అలాంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ చక్కగా దంపతులు ఇరువురు కూడా జరిపించుకుంటున్నారు. ఈ దంపతులు ఇరువురు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అమృతాశిస్సులు ఎల్లజనాలా లభిస్తాయని ఈ ఆనంద సమయాన్ని మనకు భజన మండలి వారు ధ్యానామృతుల ద్వారా చక్కగా వివరించడం జరుగుతుంది. అంతకు ముందుగా చక్కటి ఒక సంకీర్తన ఓం నమో వెంకటేశాయ.